కొట్టండి మీరు కానీ వస్తున్నారు కొట్టండి ఎక్స్ప్రెస్ డేట్ ఇదేనా ఎక్స్ ప్రెసిడెంట్గా లెవెల్ సార్ కొట్టేది అది ఎక్స్ ప్రెసిడెంట్ గౌరవం లేదు కదా 70-30 అంటే సక్సెస్ కొట్టండి ముందు మీరు ముందు అడిగేయాలి అంతే పర్వాలేదు స్త్రీవి కదా ఇద్దరు స్త్రీలకి ఇవ్వకపోతే మరీ ఏకాంశ అయిపోతుంది పురుషాధిపత్యం అయిపోతుంది ఇద్దరు ఉన్నారు ఇద్దరితో కొట్టించామని రేపు గర్వంగా చెప్పుకోవాలి జాగ్రత్త అక్కడ తడిచిపోతాం రండి ప్రసాద్ గారు రావాలేను ప్రసాద్ గారు రావాలేను కేఎల్ గారు రావాలను కొట్టేశారు రెండు అప్పటికే కొట్టేస్తే పెద్ద వెనకాలే కొట్టిందా పెద్ద చిన్నది కాదు సార్ చిన్నది కొట్టాడు ఓకే మీరెవరు సీనియర్స్ ఎవరు సీనియర్స్ ఎవరు ఉన్నారా కాకర్ నేను కొట్టాడు సీనియర్స్ రాజుగారు కొట్టారండి మా వాడు దుర్గింది రమ్మారండి సీనియర్ మొత్తం అందరికి పనిచేద్దాం అనుకున్నాడు ఇక్కడ దిగిన ఫోటోల్లో ఉన్న వాళ్ళందరూ సీనియర్ ఇక్కడ దిగాను కదా. అవును సార్ అవును ఇది కట్టక ముందు దొంగలు మన దగ్గరికి వచ్చేసి ఆక్రమించారు. అయిపోయినాయా ఎవరు కొట్టలేదు వాళ్ళ కోపం కేసు తీసుకెళ్ళి రూమ్లోకి వెళ్దాం ఒకసారి. ఎవరో ఎవరి చెప్పులో వేసుకున్నారంటే చూడండి. రమేష్ రెడ్డి గారి పని అయ్యేటప్పుడు ఇంటికాడ ఆయన చెప్పులు ఇచ్చేసి మన చెప్పులు వేసుకెళ్ళిపోయాడు. అదేంటో తెలీదు ఆయన మొబైల్ ఇవ్వండి మీ మొబైల్ ఇవ్వండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఇండియన్స్. సో ఇప్పుడు చూడొచ్చు మనము తెలుగు సినీ రచయితల సంఘంలో మనం ఉన్నాము ఇప్పుడు. ఇదే అండి మన అంటే మెయిన్ ఎంట్రన్స్ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏంటంటే సినీ తెలుగు రచయితల సంఘం తెలుగు సినీ రైటర్ అసోసియేషన్ శాలివాహన్ నగర్ ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ హైదరాబాద్. అక్కడ చూస్తే ఇంకోటి మంది కింద ఉంటుంది రచయితల సంఘము. ఇది డైరెక్షన్ తెలుగు చలన దర్శకుల సంఘం అండి ఇది. సో ఇది పైన ఉంటుంది, పైన ఫ్లోరు చూడొచ్చు మనము. పైన అంతా ఉండేదంతా ఇది డైరెక్షన్ డిపార్ట్మెంటు చలనచిత్ర దర్శకుల సంఘం అది. సో మనది ఇది సినీ రచయితల సంఘము. ప్రతి ఒక్క రచయిత అయిన తర్వాత డైరెక్టర్ అవ్వగలడు. ఎవరైనా కావచ్చు, ఫస్ట్ రచయిత తర్వాతనే డైరెక్టర్ అవ్వచ్చు. సో ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలా వెళ్తే పైకి వెళ్ళొచ్చు మనం. ఇది తెలుగు సినీ రైటర్ అసోసియేషన్ వెల్ఫేర్. ఇప్పుడు గోపాలకృష్ణ గారు వచ్చారు కదా, మన పరచూరి గారు, వాళ్ళ క్యాబిన్ అండి ఇది. సో దీని తర్వాత మన స్టోరీస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లోపలికి వెళ్ళాలి ఇలా. సో చూడొచ్చు
ఇది మన స్టోరేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు. అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నిలుచుకుని ముందు కూడా ఒకటి కట్టాము. ఇంకోటి చూడండి, కొంచెం దీని మీద పెట్టాలి. జెండా పెట్టావా చాలా బాగుంది. డబ్బులు కట్టేసుకుంటాం. అలా కాకుండా వాళ్ళకి ఉపయోగపడేటట్టు మనకి అసోసియేషన్ కూడా మంచి పేరు స్కీమ్ కరెక్ట్ తీసుకుని ఎందుకంటే మనం ఏదైతే లేని పక్షంలో మన అసోసియేషన్ బాగా చూపించారు. చాలా బాగుంది. దానివల్ల డబ్బు మన దగ్గరే ఉంటుంది సార్. ఏదైతే మనం ఎదురుపడతాం అలా ట్యూబులే మనం ఏం మాట్లాడినా కానీ చాలా చెబుతున్నాం. అంతంత డబ్బు మనం దాచుకోవడానికి 3 ఏళ్లలో వెళ్ళిపోయింది అనుకో. అవసరం అయితే ఏం చేస్తాం?